కీర్తన 46 మొదటి 3 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు గమనించమని మనం చేస్తున్నాం. 46వ కీర్తన మొదటి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థించుకుందాం. మహాగణుడుగు తండ్రి, మహాపరిశుద్ధుడుగు దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరలా ఇక రాత్రి సమయంలో ప్రభువా ఇక గృహం దగ్గర ప్రభువా మమ్మల్ని సమకూర్చి ప్రభువా నేను స్తుతించగలిగేటటువంటి కృపణ ప్రభువా మీరు మాకు దయచేసినందుకొరికే మీకు స్తోత్రాలు. నీ బిడ్డలేక జీవితంలో ప్రభువా అనేకమైనటువంటి మేలులు ప్రభువా, అనేకమైనటువంటి ఆశీర్వాదములు తండ్రి, అనేకమైనటువంటి స్వస్థతలు దేవా, అనేకమైన అద్భుత కార్యములు జరిగించి ప్రభువా, గొప్ప సాక్ష్యమును ప్రభువా మీరు అనుగ్రహించి తండ్రి ప్రభువా, ఈ విధంగా జన్మలలో నేను ప్రకటించడానికి నీవు చేసిన ఆ ఉపకారమును ప్రభువా బట్టి నేను స్తుతించడానికి తండ్రి, ఈ కుటుంబానికి మీరు దయచేసినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభువా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. నా దేవా, నా తండ్రి, మరి ప్రభువా సమయంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా. ఆ సాక్ష్యమును బట్టి ప్రభువా మీరు ఎంతగానో మహిమ పొందినారు నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. కనుక నాయన నీ వాక్యం ధర్మతో మాట్లాడండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డల మీద మాకు నీ వాక్యపు ఆహారమును దయచేయండి దేవా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా. నీ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడండి తండ్రి. ప్రభువా మా తప్పులో అపరాధములు క్షమించి మీ రక్తంతో మరొకసారి మమ్మల్ని కడిగి ప్రభువా ప్రభువా మీరే మమ్మల్ని బలపరచమని తండ్రి నాయన మీరే మాకు సహాయం చేయండి ప్రభు. సకల అంధకార దురాత్మ శక్తులను ఆటంకపరిచే ప్రతి ఆత్మను తండ్రి, గలిబులు చేయి ప్రతి దురాత్మను దేవా ప్రభు యేసుక్రీస్తుకి నామంలో బంధిస్తున్నాము తండ్రి. ప్రభువా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఇంకా నీ మార్గంలో యథార్థంగా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో మాకు నేర్పించి ప్రభువా మీరే బలపొందమని ప్రభువా మీరే మహిమ పొందమని సహాయం చేయమని అల్పుడిని దాసుని మరుగు చేసుకుని నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూర్చో. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరలా ఈ దినాన్ని ఈ విధంగా మరలా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ఆరాధించగలిగే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్ చెప్తుంటే ఎక్కడైనా నామం పేరట ఇద్దరు ముగ్గురు కూడిందరో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అదే దేవునికి సన్నిధి అని చెప్పి ప్రవక్త చెప్పారు. దేవుని స్తోత్రం కలవడం కాక. కాబట్టి ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఈ గృహం దగ్గర కూర్చొని దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మహిమ కలవడం కాక. మరి ఈ కుటుంబంలో మరి ప్రార్థన, ఈ ప్రార్థనలో ఎన్నో వారికి దేవుడు చేసినటువంటి మేలులు, వారి మరణ విషయంలో కానీ, అలాగనే మరి తన భర్త విషయంలో కానీ, అలాగనే తన విషయంలో కానీ, మరి ఎన్నో విషయాల్లో వారు మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు వారు చేసిన మేలును బట్టి వారు తెలియచేయగలిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అనేకమైన కార్యములు, అనేకమైన అద్భుతములు మరి దేవుడు వారికి చేశాడు. నిజానికి ఒక్కడు కాదండి, తనకు, తన భర్తకు, తన మనవడికి, చూసారా, ఇంచుమించులు అందరికీ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఎన్నో మేలు చేయవాడు ఆయన. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఎంతో చక్కని మాట. నేను మధ్యాహ్నం ఈరోజు సాయంత్రం ఏం చెప్పాలి ప్రభు అని ఎలా ప్రార్థన చేస్తున్నాను అలసిపోయి మధ్యాహ్నం పడుకున్నప్పుడు ప్రార్థనలు కూడా ఈ లేఖనం జ్ఞాపకం వచ్చింది. పదే 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 అది ఎలా చెప్పగలను నేను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
కాబట్టి మరి దేవుడే ఒక అరగంట సేపు లేక 30 గంట సేపు దేవుడే తను మాట్లాడాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి వాక్యం చదువుకుందాం. ఇది కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన, 46వ కీర్తన. కోరహు కుమారులు రాసిన కీర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఇది ఎంతో చక్కగా ఇది కీర్తన రాయడం జరిగింది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఏమైనాడండి? మనకు ఆశ్రయము మరియు దుర్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఎటువంటి టైంలోనండి? మామూలుప్పుడు కాదండి, ఎమర్జెన్సీలో కూడా, ఆపత్కాలంలో కూడా ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. అంటే చిటికలో ఆయన ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని నెలల్లో కొన్ని వారాల్లో మందులు వాడమంటాడు. అప్పుడు అలాగ తగ్గుతుంది అది. కానీ ఒకవేళ దేవుడు అయితే, దేవుని స్తోత్రం, చిటికలో ఆయన స్వస్థపరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రవక్త చెప్పారు, ఏ గుండెనైతే దేవుడు సృష్టించాడో నీ కొరకు, ఒకవేళ ఆ గుండె చెడిపోతే అదే దేవుడు, ఆ గుండెకి సృష్టికర్త అయిన దేవుడే ఒక్క క్షణంలో మళ్ళీ నిన్ను, ఆ గుండెని మళ్ళీ నూతనంగా దేవుడు సృష్టించగలడని చెప్పాడు ఆయన ప్రవక్త. దేవుని స్తోత్రం. ఎందుకంటే దానికి సృష్టికర్త ఆయనే. మన సృష్టికర్త, మనలో ఉన్న ప్రతి పార్టీకి సృష్టికర్త ఎవరండి? మరి సృష్టికర్తే బాగు చేయగలడు. అసలు బాగు చేయడం కదా, మరలా సృష్టించగలడు ఆయన. ఏం చేయగలడండి ఆయన? ఆయన మరలా సృష్టించగలరు. అంటే అర్థం ఏంటంటే, నీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏ వ్యాధి ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, చూసారా, ఏదైనా సరే, దేవుని స్తోత్రం కలుగునుగాక, అది ఏదైనా సరే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన చిటికలో చేయగలదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన కేవలము మాట మాత్రమే సెలవిస్తే చాలు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట 2వ వచనంలో తెలియజేస్తున్నాడు చూడండి ఇక్కడ. కావున భూమి మార్పు నొందినను, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయినా సరే, చూసారా, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. తుఫాను సందర్భంలో సముద్రాలు ఘోషిస్తాయి, పెద్ద వలలు వస్తాయి. లోపల సునామీలు జరిగినప్పుడు, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మరి పేపర్లు వేస్తుంటాడు, ఇన్ని కిలోమీటర్లు ఎదరికొచ్చింది సముద్రం, లేదా పెద్ద పెద్ద రాకాశాలలు వస్తున్నాయి అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్తుంటాడు. ఇటువంటి భయంకరమైనటువంటి వైపరీత్యాలు జరిగినప్పటికీ వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. అసలు పర్వతం కదులుతుందండి? పర్వతం కదులుతుందా? అది కదలడానికి చిన్నది ఏమన్నా? అది చిన్నది పొలమక్కండి, అది పర్వతం ఏమన్నాను? ఎన్నో ఎన్నో ఎకరాలు విస్తీర్ణం ఆవరించుంటుంది పర్వతం. చూసారా? కాబట్టి మరి వాటి పొంగునకు పర్వతములు కదిలినా సరే, ఇక్కడ మాట్లాడి చెప్తున్నాడు, మనము భయపడము. ఆహా, ఎంత ఆదరణకరమైన మాట అండి ఇది. పర్వతాలు కదిలిపోయినా సరే మనం భయపడమంటున్నాడు ఆయన. అంటే పర్వతాల కంటే కూడా ఒక స్థిరమైనటువంటి నివాసం ఎక్కడుందంటే దేవుని కుమారుడికి దేవునిలోనే ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకే చెప్పు, భూమి ఆకాశములు గతించినప్పటికీ నా మాటలు ఏ మాత్రము గతించమన్నాడు ఆయన. భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది, పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. ఇక్కడ పర్వతాలు కూడా కదిలిపోతాయి, మునిగిపోతాయి. కానీ మనము భయపడము. ఎందుకు భయపడము? ప్రవక్త చెప్తానంటే, భయమే అవిశ్వాసం అన్నాడు ఆయన. భయమే. ప్రవక్త కుమారుడు చెప్పారండి, సాతాను ఒక మనిషికి పెట్టినటువంటి భయంకరమైన వస్తువు ఏంటంటే భయము అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను ఎప్పుడు కూడా
దేవుని కుమారుల్ని భయపెట్టాలని చూస్తాడంటండి. దేవుని కుమారుల్ని, ఎందుకంటే దేవుని కుమారులకు భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే వారు దేవుని యందు నాటబడి విశ్వాసం ఉంచారు. వారు దేవుని స్తోత్రం, వారు దేవునిలో నాటబడ్డారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దేవునిలో నాటబడ్డారు కాబట్టి, దేవునిలో స్థిరపరచబడ్డారు కాబట్టి, చూసారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి, వారి విశ్వాసము కదల్చబడదు కాబట్టి, అది స్థిరంగా ఉంది కాబట్టి, అంటే దేవుడు కదిలితే విశ్వాసం కూడా కదులుతుంది కదండి. దేవుడు కదులుతాడండి, ఆయన కదలడు. ఆయన కదిపోడలేడు, ఆయన కదల్చబడడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు కదలకపోతే దేవుళ్ళో విశ్వాసం కూడా ఎలా కదులుతుంది? దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తి కూడా ఎలా కదిలించబడతాడు? అంటే దేవుడు ఏ విధంగా పర్మనెంట్గా నిలబడగలుగుతాడో దేవుల్లో ఉన్నవాడు కూడా పర్మనెంట్గా నిలబడగలుగుతాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ గెంతులు వేస్తానంటే వారి విశ్వాసం స్థిరంగా లేదని. దేవుడు స్థిరమైన వాడే, కానీ వారి విశ్వాసం స్థిరంగా లేదని. అంటే విశ్వాసము వారు ఎక్కడ ఉంచాలో అక్కడ వారు ఆ విశ్వాసాన్ని ఉంచట్లేదు. ప్రవక్త ఏం చెప్పారంటే, దేవునికి మహిమ కలుగును. అందరూ నాతో ఉన్నారండి? ఒక అరగంట నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రవక్త ఏం చెప్పారంటే, విశ్వాసము కదల్చబడకుండా ఉండేటువంటి స్థలం ఒకటి ఉంది. విశ్వాసం అనేటువంటిది అసలు కదల్చబడకుండా ఉండేటువంటి ఒక స్థలం ఉంది. అంటే విశ్వాసము విశ్రాంతి పొందే స్థలం ఒకటి ఉంది అన్నాడు ప్రవక్త. విశ్రాంతి అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో ఏమంటారంటే రిలాక్స్ అంటారు. దాన్ని ఏమంటారండి? రిలాక్స్ అంటే అర్థం ఏంటంటే అన్ని మర్చిపోయి, అన్ని బాధలు మర్చిపోయి హాయిగా ఉండటం అనమాట రిలాక్స్ అంటే. దేవుని స్తోత్రం. కాబట్టి విశ్వాసము ఎక్కడ రిలాక్సేషన్ ఉంటుందంటే, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుందంటే, దేవుని స్తోత్రం ఒక స్థలం ఉంది. అది దేవుని వాక్యమునందు. ఎక్కడండి? ఒకవేళ నువ్వు దేవునికి వాక్యములో నీ విశ్వాసం ఉంచినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి వాక్యంలో కానీ నీ విశ్వాసాన్ని ఉంచినట్లయితే, దేవుని వాక్యం ఎన్నడూ కదల్చబడదు కాబట్టి నీ విశ్వాసం అక్కడ స్థిరంగా, దేవునికి మహిమ కలుగును గాక, కదల్చబడకుండా నీ విశ్వాసం అక్కడ ఉండగలుగుతుంది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ విశ్వాసం కదల్చబడలేదనుకో, నీవు కదల్చబడవు. నేను కదుపడు ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం. అప్పుడు తెలుసండి, దేవునికి సృష్టి ఏ విధంగా భయపడిందో, ఏ విధంగా లోబడిందో, నీకు కూడా లోబడుతుంది సృష్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు నమ్మేవు, వాక్యంలో నీ విశ్వాసం కరెక్ట్గా ఉంచావు. చూసారా? ఇప్పుడు ఆ వాక్యము, అందులోని విశ్వాసం ద్వారా ఆ వాక్యము ఏదేదో చెప్తుందో నువ్వు దాన్ని పలికినప్పుడు దాని అర్థం ఏంటి తెలుసండి? దేవుడే లేక సృష్టికర్తే నీలో నుండి పలుకుచున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. సృష్టికర్తే నీలో ఉండి పలుకుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎవరినైనా ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఒక సన్నివేశం ప్రవక్త ఒక వర్తమానం చెప్పేటువంటి సన్నివేశాలు అని చెప్పి మనం ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? అదిని సహోదరు రిచర్డ్ బ్లైర్ ఇక్కడ కూర్చుని ఉన్నట్టు చూచి నేను ఎంతో సంతోషించుతున్నాను. రిచర్డ్ బ్లైర్ అనేటువంటి సహోదరుని ప్రవక్త వర్తమానం చూస్తూ సంతోషిస్తున్నాడు. అక్కడున్న జనుల మధ్య దేవుడు జరిగించిన గొప్ప కార్యము గురించి వ్రాసిన ఉత్తరమును ఈ మధ్య చదివాను. అతను ప్రవక్త బ్రహ్మ గారికి ఉత్తరం రాసాడనటండి. ఆ ఉత్తరం ప్రవక్త చదివి సంతోషించాడంటండి. బ్లేర్ సహోదరుడు ఆ ఉత్తరం ఆయన రాశాడు, ఆయన ప్రవక్త చదివారు. ఆ తర్వాత కూటం జరిగింది. కూటంలో ఆ విషయం తెలియజేస్తున్నారు ప్రవక్త. బ్లేర్ సహోదరుడా, ఒకవేళ నేను తప్పు చెప్పినట్లా సరిచేయము. నువ్వు ఉత్తరం రాసి నేను చదివాను, ఆ చదివింది ఇప్పుడు చెప్తున్నాను నేను, ఒకవేళ తప్పు చెప్తే నేను సరిచేయని చెప్తున్నాను ప్రవక్త. ఏంటంటే ఒక రోజున అతడు పని చేయుచుండాను. ఈ బ్లేర్ సహోదరుడు పని చేస్తున్నాడు. ఒక వ్యక్తికి పనిలో సహాయపడుచుండెను. అతని ఉత్తరం చదివి అర్థం చేసుకుంటుని, అయితే అతను పనిలో సహాయం చేస్తున్నప్పుడు ఆ ట్రాక్టర్ను వెనుకకు నడిపించుచుండగా
అది జారి నీటిలో పడినది. ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాడు ఆయన, ఈ బ్లేయర్ సహోదరుడు. ఆ ట్రాక్టర్ నడిపిస్తున్నప్పుడు, అది వెనక్కి నడిపిస్తున్నప్పుడు ఏం చేసిందంటే అది నీటిలో పడిపోయింది, జారిపోయి ఆ ట్రాక్టర్. అందులో ఉన్న అతని చిన్న కొడుకు చనిపోయాను. ఈ బ్లేయర్ సహోదరుడికి చిన్న కొడుకు ఏమైపోయాడండి? చనిపోయాడు. ఈ ట్రాక్టర్లో ఉన్న అతని కడుపు ఉబ్బిపోయినది. కరెంటు షాకు తగిలినప్పుడు ఏమి జరుగునో మనకు తెలియను. ఆ పిల్లవానికి అదే జరిగినది. ఆ చిన్న కనులు మూతపడినవి, అతని పండ్లు దగ్గరగా బీసుకున్నవి. దేవుని స్తోత్రం. చనిపోయాడు. అర్థమైందండి? అది సహోదరులను ఎంతో కలవరపరిచినది. నేను ఎక్కడున్నా కానీ పట్టుకుని ఆ బాలుని కొరకు ప్రార్థన చేయమని చెప్పవలనని సహోదరు బ్లేయర్ ఆలోచించాను. చూసారా? ఇప్పుడు సహోదరు బ్లేయర్ ఏం చేస్తాడు? తన చిన్న కొడుకు చనిపోయిన కారణంగా ప్రవక్త ఎక్కడ ఉన్నా సరే మరి ప్రార్థించాలని చెప్పేసి అతను కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఎక్కడ నా నామమును ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యన నేను ఉందనని ఆయన చెప్పిన మాట వారికి జ్ఞాపకమునకు వచ్చాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక వ్యక్తికి సహాయం చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడిపోయి పడిపోయింది. పడిపోయినప్పుడు ఈ బ్లేయర్ యొక్క చిన్న కొడుకు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త ఉండి ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుండేవాడే అనేటువంటి విశ్వాసము, ఆలోచన కలిగి ఉన్నాడు అతను. నా మాటలు వింటున్నారండి అందరూ? దేవుని స్తోత్రం. అంటే బ్రహ్మ దేవునికి ప్రవక్తను నమ్మి ఆ ప్రవక్త ప్రార్థన చేస్తున్న కుమారుడు బ్రతుకుతాడని చెప్పేసి నమ్మాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? అంటే ప్రవక్త పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు అతను దేవునికి ప్రవక్త అని చెప్పేసి. అయితే దేవునికి స్తోత్రం కలగండి. అక్కడ ప్రవక్త ఉన్నాడా? ప్రవక్త ఉన్నాడండి. కానీ ప్రవక్త పట్ల నమ్మకం ఉంది అతనికి. అతను ప్రవక్త పట్ల, కానీ అక్కడ ప్రవక్త లేడే. చెప్పుడు ఫోను లేదు, ఎక్కడో పొలంలో ఉన్నారు వాళ్ళు. కానీ హృదయంలో మాత్రం ప్రవక్త ఉంటే బాగుండేది, ఆ కొడుకు ప్రార్థన చేసి ఉండేవాడు అని చెప్పి అనుకున్నాడు అతను. చనిపోయిన సరే బ్రతుకుతాడని చెప్పేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ప్రార్థన చేస్తారో అదే నా సన్నిధిని దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అతను. దేవుని స్తోత్రం. దైవానుసారమైనటువంటి ప్రవక్తను నమ్మాడు. ఇప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యము అతనికి జ్ఞాపకం చేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? ఇప్పుడు ఆ తండ్రి అంటే బ్లేయర్ సహోదరుడు ఆ చిన్నవాని యొక్క నోరు తెరచి తను వేళ్ళు పెట్టుటకు ప్రయత్నించాను. పళ్ళు మూసిపోయి కదండి, కరెంట్ షాక్ కూడా తెలియపోతాడు, అలాగే అయిపోయాడు అతను. చూసారా? ఇప్పుడు పళ్ళు గిట్టగిరిపోయి అలాగుండిపోయి ఇప్పుడు నోరు తెరిచి తన వేళ్ళు నోట్లో పెట్టాలనుకున్నాడు అతను. వారు మోకరించి ఆ బాలుని కొరకు మొదలురెడి అతడు సజీవుడాయను. అందరూ చెప్పకూడదామండి? దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. తన కుమారుడు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ సమయంలో అతను అనుకున్నాడు, అయ్యో ప్రవక్త మా దగ్గర ఉంటే ప్రార్థన చేస్తుండేవాడు, లేదా ప్రవక్తకి ఫోన్ చేసే అవకాశం ఉంటే అతను ప్రార్థన చేస్తుండేవాడు అనుకున్నాడు. అయితే వాక్యం అతను జ్ఞాపకం చేయబడింది, వచ్చింది. ఎక్కడ నా నామం పేరట ప్రవక్త ఇక్కడ ఉన్నా లేకపోయినా, దేవుని స్తోత్రం, ప్రవక్తతో ఉన్న దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఆయన నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను వర్తమానమే క్రైస్తవుణ్ణి, దేవునికి వర్తమానమైనటువంటి క్రైస్తవుణ్ణి. కాబట్టి దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామని ప్రార్థన చేస్తారో అదే నా సన్నిధి అని చెప్పి దేవునికి వాక్యం అతను జ్ఞాపకం చేయబడింది. ప్రియులారా, వెంటనే మోకరించారు. చూసారా? ఆ పేరు ఆ యొక్క నోరులో పెగలు తీసిన ప్రయత్నం చేశాడు, కానీ పెగలలేదు. దేవుని స్తోత్రం. వెంటనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు తన కుమారుడు బ్రతికాడు. ఆయన ఆపత్కాలం మందు నమ్ముకోదగినటువంటి నీ కొరకు ప్రార్థించడానికి ప్రవక్త అక్కడ లేడు. ఒకవేళ నీ కొరకు ప్రార్థించడానికి సమయం సేవకుడు అక్కడ లేడు. కానీ వాక్యం నీ ఎత్తు ఉన్నది. నువ్వు ఎక్కడ ఉంటే వాక్యం అక్కడ ఉంది. నువ్వు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే వాక్యం నీ హృదయంలో ఉంది. నువ్వు వాక్యాన్ని నమ్మితే, నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే, నువ్వు దేవుడిని నమ్మితే, నీ విశ్వాసాన్ని వాక్యంలో ఉంచితే, నీ విశ్వాసాన్ని దేవుని ఉంచితే, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అక్కడే మోకరించు. నీ సేవకుడు ఉన్నా లేకపోయినా, నీ ప్రవక్త ఉన్నా లేకపోయినా, నువ్వు సేవకుడిని విశ్వాసం ఉంచుతున్నావు, మంచిది. అది
నువ్వు ప్రవక్తను నమ్ముతున్నావు, మంచిది. కానీ నీవు కూడా నీవు కూడా దేవుని కుమారుడు అయినావు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు పక్షిరాజు పిల్లలకి తమంతట తాము ఎగరడం నేర్పిస్తున్నాడు. ఆయన దేవుడు నమ్ముతున్నాడు, ప్రవక్త నమ్ముతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రవక్త ఉంటుండే బాగుండేది అనుకున్నాడు, కానీ అతనే వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని ఆ గొట్ట మీద ప్రార్థన చేశాడు. తన కుమారుడు బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరి ద్వారా అయినా సరే కార్యాలు చేస్తాడండి. ఆయన కార్యాలు చేయడానికి మనుషులు కాదని కావాల్సింది విశ్వాసం కావాలా. దేవుని స్తోత్రం. ఏం కావాలండి? విశ్వాసం కావాలండి. విశ్వాసమే దేవుణ్ణి కదిపేది. దేవుణ్ణి రంగమే తీసుకొచ్చేది విశ్వాసమే. దేవుణ్ణి రంగం మీద నిలబెట్టేది. ఈరోజు అనేక మంది వ్యాధులు స్వస్థపరచబడలేదు. కారణం ఏంటి? విశ్వాసం లేదు. ఎవరి మీదో ఆధారపడుతూ ఉన్నారు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియులారా, తన కుమారుని బ్రతికించుకున్నాడు. అది నిజమైన బ్లేయర్ సహోదరుడా? లెటర్ చదివాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు. అదే సహోదరు నిజమేనా అని అడుగుతున్నాడు. మన సహోదరులు ఒక దీను సహోదరుడు ఇచ్చాడు ఉన్నాడు. ఆ చిన్న బాలుడు ఇచ్చాడు ఉన్నాడు. చనిపోయి బ్రతికిన వ్యక్తి బాలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ప్రభువుకు దీనిని బట్టి ప్రియ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాము. ఆ బాలుని యొక్క తండ్రి ఆయనే కదా, మీరైనా తండ్రి. చాలా మంచిది. ఇక్కడ సహోదరుడు రిచర్డ్ బ్లేయర్ ఉన్నాడు. మన దేవుడు దేనినైనా చేయగల సమర్థుడు. అవునండి, దానిని ఆయన వాగ్దానము చేశాను. మహామహిమ గల పరలోక తండ్రి యొక్క దైవ సాన్నిధ్యంలో మనము జీవించుచున్నాము. ఎక్కడ జీవిస్తున్నాము? మనం దేవునికి సాన్నిధ్యంలో జీవిస్తున్నాము. మహిమగల పరలోక తండ్రి యొక్క దైవ సాన్నిధ్యంలో మనము నమ్మిక మాత్రం ఉంచవలెను, సమస్తము సాధ్యమగును. ఆ వ్యక్తి తన జీవితంలో అలాగున నమ్ముట వలన ఏమైనదో మీరు చూసారా? తన చిన్న బాలుని రక్షించుకోగలిగాను. దేవుని యొక్క దేనదాసులు ఇక్కడ ఉన్నారు. సహోదరు బ్లైర్ ఆ స్థితిలో ఉండిన బాలుని కొరకు ప్రార్థించిరి. మీకు ఏదైనా సంభవించినప్పుడు మీరు సజీవుడకు దేవుని పిల్లని గుర్తించుకోనండి. దేవుని స్తోత్రం. ఏం చెప్తానండి? మీ జీవితంలో ఏదైనా సంభవించవచ్చు. మీరు అప్పుడు ఏం గుర్తించాలి? నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అనే గుర్తింపు మనకు కలిగి ఉండాలి, అనే జ్ఞాపకం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని కుమారుని అని జ్ఞాపకం నీకుంటే మరి నీ తండ్రి ఎవరై ఉంటారు? దేవుడే కదండి. నువ్వు దేవుని కుమారుడివి, మరి దేవుడు నీకు ఏమవుతాడు? తండ్రినా? మరి దేవుడికి తండ్రి అయితే నీ తండ్రిని ఏదైనా అడగడానికి హక్కుని కలిగి ఉన్నావు లేదు? నువ్వు నీ తండ్రిని ఏదైనా అడగడానికి హక్కుని కలిగి ఉన్నావు లేదా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడికి ఏదైనా ఇచ్చేటువంటి ఉదార స్వభావాన్ని కలిగి ఉండలేదా? ఆయన పిల్లల్ని ప్రేమిస్తున్నాడు లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి తప్పకుండా ఆ జ్ఞాపకం మనం కలిగి ఉండాలి. మన దేవుని పిల్లలము అనే జ్ఞాపకం మనము కలిగి ఉండాలి. ఎక్కడ నా నామం పేరట ఇద్దరు కూడిందిరో వారి మధ్యను నేను ఉందునని ఆయన చెప్పాను. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుదగిన సహాయకుడని కూడా వ్రాయబడి ఉన్నది. ఆపదను గమనించండి. ఆ చిన్న బాలుడు కరెంటు షాకు వలన మరణించి పడి ఉండెను. ఆ బాలుని దేవుడు లేపెను. ఈ ఉదయమున తన పూర్ణ హృదయములతో దేవునికి వందనములు చెల్లించుదాము. ఎందుకనగా ఆయన మన కొరకు ఈ కార్యములను జరిగించెను. ఈ నమ్మకస్తులకు వీరిని కూడా దేవుడు దీవించును. అత్యవసర పరిస్థితుల్లో వారు దేవుని వైపు చూచిరి. ఎప్పుడండి? అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఆపత్కాలంలో అని అర్థం. ఎమర్జెన్సీ. అత్యవసరం అంటే ఏంటండి? ఎమర్జెన్సీ. ఆపత్కాలంలో దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలంలో వారు దేవుని వైపు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆయన తట్టు చూసిరి. అత్యవసర పరిస్థితి ఏర్పడక మునిపే వారు దేవుడితో స్నేహం కలిగి ఉండిరి. ఇక్కడ మాట జాగ్రత్తగా గమనించండి. అత్యవసర సమయంలో వారు దేవుని వైపు చూశారు. వెంటనే ఏం జరిగింది? వారికి గొప్ప అద్భుతం జరిగింది. ఏం జరిగింది? గొప్ప అద్భుతం జరిగింది. అంటే చనిపోయిన బిడ్డ ఏమేంటండి? దేవునికి స్తోత్రం.
ఇలా జరగడానికి కారణం చెప్తున్నారు ప్రవక్త ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ ఇది. బిడ్డ చనిపోయినప్పుడు అక్కడే మోకరించి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బ్రతికాడు కదా. అలా బ్రతకడానికి అత్యవసర సమయంలో దేవుడు తన మొర ఆలకించి బిడ్డను బ్రతికించడానికి కారణం చెప్తున్న ప్రవక్త. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థనకు రాకుండా, చూసారా, సమయం అంతా కూడా అక్కడెక్కడ తిరిగి గడిపేసి దేవుని పిల్లలమే మా ప్రార్థన దేవుడు ఆలకించేస్తారంటే ఎలాగ ఆలకించేస్తారండి? ఆయన బుద్ధిహీనుడా? నీ వలే ఆయన బుద్ధిహీనుడా? కారణం చెప్తాడు ఇక్కడ ప్రవక్త. ఎమర్జెన్సీలో నువ్వు దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన ఇవ్వడానికి గల కారణం ఇక్కడ చెప్తాను ప్రవక్త. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఏమని చెప్తారు కారణం? చూడండి, ఇక్కడ ఆయన అత్యవసర పరిస్థితి ఏర్పడక మునిపే, వారికి ఇటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడక మునిపే వారు దేవునితో స్నేహము కలిగి ఉండిరి. అర్థమవుతుందమ్మా? అంటే అప్పటికప్పుడు ప్రార్థన చేసి దేవుడు ఆలకించలేదండి. ఈ రోడ్లను తిరిగి బుద్ధిహీనులు అప్పటికప్పుడు ప్రార్థన చేస్తే దేవుడిని నిద్రనుకుంటున్నారండి. వినండి, ఆయన దానికి ఒక బ్యాక్గ్రౌండ్ నీకు ఉండాలి, ఒక నేపథ్యం నీకు ఉండాలి, ఒక విశ్వాస జీవితం నీకు ఉండాలి, విశ్వాస నడవడిక నీకు ఉండాలి, దేవుడితో సహవాసం నీకు ఉండాలి, సంఘంతో సహవాసం నీకు ఉండాలి, సేవకుడితో సహవాసం నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అత్యవసర పరిస్థితుల్లో నీ యొక్క ప్రార్థన దేవుడు గౌరవించి నీకు వెంటనే మేలు చేశాడంటే ఇంత క్రితం నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఇంత క్రితం చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇంత క్రితం చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, నీ విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆపత్కాలం ముందు నువ్వు మొరపెడితే దేవుడు కాదనలేకపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రోడ్లు తిరిగేసేసి అక్కడ టైం వేసి ఇక్కడ టైం వేసేసి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువు నన్ను స్వస్థపరచండి ఎలా చేస్తారండి ఆయన? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? కాబట్టి అత్యవసర పరిస్థితులు వారు ఆ దేవుని వైపు చూడడానికి, వారు దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు కూడా ఆలకించి చనిపోయిన వ్యక్తిని బ్రతికించడానికి మామూలు కార్యమండి ఇది. ఎందుకు దేవుడు చేశాడు? ఎందుకు చేశాడండి? ఆ అత్యవసర పరిస్థితి రాకమునిపే వారు దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు, వాళ్ళు దేవుడితో స్నేహాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు నీకు ప్రార్థన ఎక్కర్లేదు, నీకు సేవకుడు ఎక్కర్లేదు, నీకు సంఘం ఎక్కర్లేదు, నీకు సహవాసం ఎక్కర్లేదు. నీ ఆపత్కాలం దేవుడు ఆలకింతాడా? దేవుడు ఏం చెప్తాడంటే, నీకు ఆపద వచ్చినప్పుడు నా ముఖాన్ని తిప్పేసుకుంటాను అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడండి ఆయన? నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మొరపెడతావు, కానీ నేను తిప్పేసుకుంటాను ముఖాన్ని. నువ్వు బాధపడతావు, నేను చూసి నవ్వుతాను అంటున్నాడు ఆయన. ఎందుకు? ఇప్పుడు నువ్వు నవ్వుతావు కదా దేవుని చూసి, దేవుని పిల్లల్ని చూసి, దేవునికి సహవాసం చూసి, దేవునికి సేవకుని చూసి. మరి ఆయన నవ్వుపోతే ఏం చేస్తాడు? ఆ తర్వాత ఆయనకు టైం వస్తుంది. దేవునికి ఒక టైము, దేవుడు కృప కలిగి ఉన్నాడు కదండి. ఏమండి? ప్రవక్త చెప్పారండి, ఆ భ్రమలో నువ్వు ఉండొద్దు అన్నాడు ప్రవక్త. ఒక టైం వస్తుంది, ఆయనకి కొద్ది టైం ఇస్తాడు దేవుడు ఎవరికైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యవసర పరిస్థితి రాక మునిపే, ఏర్పడక మునిపే వారు దేవుడితో సహవాసము కలిగి ఉండిరి. దీనిని మనము ఎరుగుదుము. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దీనిని మనం ఎరుగుదుము. దేవుని కృపను మనము సంపాదించుకుని ఎడల ఏం సంపాదించుకోవాలండి? దేవుని కృపను మనం సంపాదించుకోవాలి. చూసారా? దేవుని కృపను మనం సంపాదించుకుని ఎడల, దేవుడు మన పట్ల దేవుడు కృప ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఆయన హృదయాన్ని మెప్పించాలి మనం, అంతే కదండి. ఆయన హృదయాన్ని మనం మెప్పించాలి అంటే ఆయనకి ఇష్టంగా జీవించాలి, ఆయన సంతోషపరచాలి. మన జీవితం ద్వారా, మన భక్తి ద్వారా, చూసారా, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఆనందపరచాలి, సంతోషపరచాలి, ఇష్టపరచాలి.
అది అప్పుడు మనం దేవుని కృపను సంపాదించుకుంటాం. నువ్వు దేవుని గాయపరిచినప్పుడు దేవునికి కృప ఎలా పొందుకుంటావు నీవు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని కృపను మనం సంపాదించుకున్న ఎడల ఆయనను ఏదైనా మనము అడగగలము. నువ్వు ఏదైనా అడగాలి అంటే, అడగగలవు అంటే, అడిగే శక్తి నీకు ఉండాలంటే ఆయన కృపను సంపాదించుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వ్యర్థమైంది కదండి. చూసారా, ఈ లోకంలో ఏ స్నేహితుని కంటేనూ ఆయన నమ్మదగిన వాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ప్రవక్త. ఇంకొక మాటలు చెప్పి ముందుకెళ్దాం మనం. నిన్న నేను వీధిలో సహోదరు జాన్ మార్టిన్స్ యొక్క సహోదరుని కలుసుకున్నాను. సహోదరు జాన్ మార్టిన్స్ అనేటువంటి వ్యక్తి యొక్క సహోదరి, సిస్టర్ అనమాట అండి. ఎవరో నన్ను వీధిలో ఆపిరి, ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఎవరో చేయి ఊపిరి ఇంటికి తిరిగి వస్తుండగా పలు చోట్ల జనులు ఆపి కరిచాలం చేయుచుండిరి. ఈ స్త్రీ ఈ మధ్యనే నన్ను పిలిచినది. ఆమెను కారులో నుండి వచ్చి ఎవరో గుద్దిరని చెప్పినది. ఆమె ఏం చేసింది? చెప్పారు ప్రవక్తకి, కారులో నుండి వచ్చి గుద్దేశారంటే ఎవరు ఆమెనే. ఆమె వెన్నుముక్క విరిగి చింద్రవందరం అయిపోయింది. వెన్నుముక ఇరిగిపోయి చింద్రవందరం అయిపోయిందండి. ఆమె శాస జీవితం అంతా చచ్చుబడి పరుండవలసినదే, ఇంకా మంచం మీద ఉండవలసిందే. సహోదరుడు సమీల్ గారిని కూడా దేవుడు అలా డాక్టర్ అలా చెప్పారు. అంటే ఒకవేళ బాగుంటే అతని పని అతను చేసుకుంటాడు తప్ప ఇంకా అతను ఏ పని కూడా చేసి కుటుంబాన్ని పోషించే అవకాశం అతనికి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మరి కుటుంబాన్ని ఇప్పుడు అతనే పోషిస్తున్నాడు. వాళ్ళ కొడుకులు పోషించలేదు వాళ్ళని. దేవుని స్తోత్రం. చూసారా, గడ్డి కోయగలుగుతున్నాడు. కూర్చుని గడ్డి కోయలను మాట్లాడండి. ఒక ఆరోగ్యవంతుడు చేయగలడు. నేను చేయలేను, కూర్చుని గడ్డి కోయలేను నేను. చూసారా, ఏ పారపని చేయగలుగుతున్నాడు, ఏ పనైనా చేయగలుగుతున్నాడు. ఎవరు చేసిన పని ఇది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఎముకలు విరిగిపోయే శుభ్రంగానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన శాశ్వత జీవితం అంతా మంచం మీద ఉండాలి. అర్థమైందండి? ఆమె ఈ ఉదయమున ఈ కూటంలో కూర్చుని ఉన్నది. మంచం ఉండవలసింది ఎక్కడ ఉంది ఇప్పుడు? మంచం మీద ఉండవలసిన స్త్రీ ఎక్కడుంది ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచం మీద ఉండవలసిన స్త్రీ ఎక్కడుందండి? అంటే ఏం జరిగింది ఆమెకి? ఏం జరిగింది ఆమెకి? స్వస్థత జరిగింది. మా నోట్లు నేను గట్టిగా ఎత్తున్నాను కదమ్మా, మరి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది ఆమెకి? స్వస్థత జరిగిందంటే నీకే వస్తుంది ఇప్పుడు. అర్థమైందండి? దాన్ని నోటితో ఒప్పుకున్నట్టు అర్థం. ఎక్కడో జరగనది ఇక్కడ జరగాలి ఇప్పుడు. అది ఎలా జరుగుతుంది? నువ్వు ఒప్పుకుంటే జరుగుతుంది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆమె కోటలో కూర్చుందంటే ఆమె స్వస్థపరచబడి ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని అనుభవించుచున్నది. ఆమెతో నేను గదిలో ముచ్చటించాను. ఆమెతో గదిలో మాట్లాడాను నేను. మరలా ఆమెతో కలిసి నేను ప్రార్థించుకొచ్చున్నాను. ఆమె ఎక్కడో ఉన్నది. ఆమె లోనికి ప్రవేశించలేకపోయినదని తలంచుచున్నాను. ఆమె ఇక్కడే మన మధ్య కూర్చుని ఉన్నది. ఇది సత్యము. సోదరి, జనులు చూసినట్లు ఒకసారి లేచి నిలబడదువా? సమీలుగా లేచి నిలబడుతున్నాడు ఒకసారి. ఒకసారి అందరూ చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని స్తుతించడం కొరకు, దేవుని మహింపరచడం కొరకు, దేవుని యొక్క స్వస్థత అక్కడ నిలబడింది, అక్కడ కనబడింది, శరీరం దాల్చింది. అది దాని ద్వారా దేవునికి మహిమ. కూర్చోండి బాబు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ఎన్నడూ నడవదని కొన్ని వారముల క్రితం డాక్టర్లు చెప్పారు. వెన్నుముక విరిగిపోయినది, కానీ ఆమె ఇప్పుడు పూర్తిగా నిలబడినది. బైబిల్ చెప్పిన దానిని మీరు ఎరుగుదురు. ఆ మనుషుడు వారి మధ్య నిలబడి ఉండెను గనుక వారు మారు మాట్లాడలేకపోయిరి. ఇది నిజము. ఇక్కడ ఒక చిన్నవాడు మరణంలో నుండి లేపబడి ఉన్నాడు. వెన్నుముక విరిగిపోయిన ఒక ఆమె ఇప్పుడు మన మధ్య నిలబడి ఉన్నది. ఇది జరిగి ఎంతో కాలం కాలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
ప్రభు నామము స్తుతించబడును గాక. ఆయన సన్నిధిలో ఇప్పుడు జీవించున్నందులకు ఎంతగానో మనము సంతోషించవలసి ఉన్నాము. ఆపత్కాలములో ఆయన నమ్మకదగిన సహాయకుడని ఎరుగుదుము. సహోదరుడు మార్టిన్ ఇంకా చాలా మందిని ఈ ఉదయం చూచున్నందుకు సంతోషిస్తున్నాను. సహోదరులారా, ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించును గాక. దేవునికి స్తోత్రం. అందుకని ప్రవక్త ఇక్కడ ఈ కోరహు కుమారుడు అంటున్నారు, చూసారు ఎన్ని అలలు వచ్చిన సముద్రంలో మరి అవి మునిగిపోయినా సరే, చూసారా ఎన్ని తుఫాన్లు వచ్చినా, జలములు ఘోషించి నురుగట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. మనము భయపడం. ఎందుకంటే చూసారండి, మన విశ్వాసాన్ని వాక్యమునందు ఉంచాము, వాక్యములో పెట్టాం. విశ్వాసాన్ని వాక్యములో ఏదైనా సంస్థలో లేకపోతే ఏదైనా కంపెనీలో డబ్బులు పెట్టుబడి పెడితే అది మనకు లాభం వస్తూ ఉంటుంది కదండి. అలా కొంతమంది వ్యాపారస్తులు పెడుతూ ఉంటారు, లాభం తీసుకుంటారు. దేవుని స్తోత్రం. మరి క్రైస్తవులు పెట్టవలసిన పెట్టుబడి ఉంది చూసారా, అది దేనివే పెట్టాలో కూడా దేవుడు ప్రవక్త చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు వాక్యములో విశ్వాసము అనే పెట్టుబడిని పెడితే, దేవునికి స్తోత్రం కలుగును గాక, విశ్వాసము అనే దానిని అనే పెట్టుబడిని వాక్యములో పెడితే వారు దేవుడు తిరిగి ఏ లాభాన్ని పొందుకుంటారంటే నిత్య జీవం అనే లాభాన్ని పొందుకుంటారండి. వాళ్ళు ఏ లాభం అండి? అది నిత్య జీవము అనే లాభాన్ని పొందుకుంటారు. నిత్య జీవం అంటే అర్థం ఏంటండి? సదాకాలం ఆయనతో జీవించుట అంటే అక్కడ మరణం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ సమస్య లేదు, అక్కడ అప్పుల బాధలు లేవు, అక్కడ ఏమీ లేవు. అక్కడ సదాకాలం ఆయనతో జీవిస్తాం మన. దేవుని స్తోత్రం. అందుకని మన విశ్వాసాన్ని పెట్టుబడిగా దేవునికి వాక్యములు పెట్టాలి. ఎప్పుడైతే దేవునికి వాక్యంలో మన విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టామో ఆ యొక్క విశ్వాసము ఆ వాక్యమును అనే దాంట్లో పెట్టినప్పుడు అది మనకి లాభాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట అండి. ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది, వడ్డీ ఇస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. వడ్డీ ఇస్తుంటుందా? ఈ వడ్డీ ఏంటంటుకుంటున్నారండి? స్వస్థత, ఆరోగ్యము, బలము, సమస్యలు తీరిపోవడం, మరి అన్నీ తీరిపోవడం. మరి అసలు ఇప్పుడు వస్తుంది వడ్డీ. వస్తుంది, వడ్డీతో బతికేస్తాం. వడ్డీ ఏంటంటే చిన్న చిన్న సమస్యలు తీరిపోవటం. మరి అసలు ఏంటంటే ఆ యొక్క విశ్వాసం వాక్యాలు పెట్టినప్పుడు అసలు వస్తుంది. ఒకప్పుడు ఆ అసలు ఏంటంటే అసలు వడ్డీ కలిపి వస్తుంది. ఎప్పుడంటే అది పూర్తిగా నిత్యజీవమైనది. ఏంటన్నది? పూర్తిగా నిత్యజీవమైనది. ఒక సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను ప్రియ సహోదరులారా. దేవుని స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారండి? పాస్టర్ వీళ్ళు తెలియదు అనుకుంటున్నారు ఏంటి? అందరికి ఇంట్రెస్ట్ ఉందండి వాక్యం? దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుని పిల్లలు కాబట్టి వాక్యం అంటే మనకి ఎంతో సంతోషం. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 46వ కీర్తన ఎవరు రాశారంటే, నా అధ్యాయాన్ని కంటిన్యూ చేయట్లేదు కానీ ఈ 46వ కీర్తన ఎవరు రాశారంటే, అంటే 42 నుండి 49 వరకు అనుకుంటాను, కోరహు కుమారులు రాశారు కీర్తన. ఎవరు రాశారు? కోరహు యొక్క కుమారులు కీర్తన రాశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కోరహు ఎవరు? ఈ కోరహు ఎవరు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కోరహు గురించి మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 16 అధ్యాయంలో కనబడతాడు మనకి. ఎక్కడ కనబడతాడు? సంఖ్యాకాండము 16 అధ్యాయంలో కనబడతాడు. అదేవిధంగా చూసారా, మరి సంఖ్యాకాండం 26 అధ్యాయంలో కూడా అక్కడ కనబడతాడు. ఒకసారి సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూసినట్లయితే మొట్టమొదటి రోజు చదువుతున్న జాగ్రత్త గమనించండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. లేవీకి మునిమనవుడును, కహాతుకు మనవడును, ఇస్సహారు కుమారుడనగు కోరాహు. చూసారా, ఎవరండి ఇతను? లేవీకి మునిమనవుడు. లేవీకి మునిమనవుడు. ఇశ్రాయేల్ గోత్రాల్లో ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు.
ఈ 12 గోత్రంలో లేవి ఒకడు. దేవునికి యాజకత్వం చేయడానికి లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతమంది తెలుసండి ఇది? గట్టిగా చెప్పండి. దేవుని యొక్క మందిరంలో దేవునికి సేవ చేయడానికి లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. మోషే లేవి గోత్రానికి చెందిన వ్యక్తే. అహరోను కూడా లేవి గోత్రానికి చెందిన వ్యక్తి. ఈ లేవికి ముగ్గురు కుమారులు. అతి పరిశుద్ధ స్థలంలో కానీ, పరిశుద్ధ స్థలంలో కానీ, లేకపోతే మిగతా సేవా ఉపకరణాలు కానీ, ఇవన్నీ కూడా ఈ లేవి గోత్రులకి దేవుడు ఈ యాజకత్వాన్ని అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఎవరు కోరహు అంటే లేవి యొక్క మనవడు, లేవి గోత్రికుడు. అంటే యాజకత్వపు వంశంలో ఉన్న వ్యక్తి. అర్థమైందండి? అంటే దేవుని సేవ చేసేటువంటి వంశంలో ఉన్నటువంటి లేదా గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేను కూడా దేవునికి వాక్యం చెప్పదు, దేవుని సేవ చేయొచ్చినటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి అర్హత కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అయితే ఇతనికి ఇంకొక ఇతరు సహాయం చేశారు. ఏంటి? రూబనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు. చూసారా? దాతాను, అబీరాములకు మరొక ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎంత గనులు అంటే దేవునికి ప్రవక్త అయినటువంటి మోషే మీద తిరగబడినవారు. వీళ్ళ అర్థమవుతుంది మీరు? ఇంత స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని ప్రవక్త అయినటువంటి మోషే మీద తిరగబడినవారు వీళ్ళు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళ కోసం చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు ఈ కోరహు కుమారులే కీర్తన రాశారు. ఈ కోరహు కుమారులే వారు ఆ కీర్తనలు రాయడానికి లేక దేవుని స్తుతించడానికి కారణం చెప్పాలని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీకు అర్థం కాదు కదా మరి, అందుకని నేను చెప్పాను. వీళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పడం ఉద్దేశం కాదు. దేవుని స్తోత్రం. మీరు ఇంటికి వెళ్తారా? 16 చదవండి. వాళ్ళు చేసినటువంటి పని ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి దాతాను, అబీరాములు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళెవరంటే లేవి గోత్రం చెందినవారు కాదు, కానీ రూబేను గోత్రం చెందినవారు అయినారు. చూసారా? పేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఎవరు? దేవునికి ప్రవక్త. అంటే ఇశ్రాయేలు కొరకు వాక్యం తీసుకొచ్చిన వ్యక్తి కదండి. అహరోను ఎవరు? ఆ మోషే ప్రవక్త ద్వారా వచ్చినటువంటి వాక్యాన్ని, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ప్రజలకు బోధించే వ్యక్తి. అంటే దేవుని సేవకుడు, పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ఒక వర్తమానంతో ఒక ప్రవక్తను పంపిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రవక్త ప్రపంచానికి ఒక్కడే ఉంటాడు కదా. మరి ప్రపంచం అంతా ఒక్కడు ఎలా తిరుగుతాడు? సంఘాలు ఎలా కట్టగలుగుతాడు? ప్రజలను ఎలా సమకూర్చగలుగుతాడు? అందుకని ఆ ప్రవక్తకు వాక్యాన్ని పొందుకుని దేవుని స్తోత్రం ప్రపంచం అంతట్లో కూడా దేవుని కుమారులను సిద్ధపరచడం కొరకు దేవుడు తన సేవకులను ఎన్నుకున్నాడు. ఆయన కాపరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆ కాపరులు ఏం చేయాలంటే ఆ ప్రవక్తకు వాక్యాన్ని తీసుకోవాలి. ఆ ప్రవక్త దేవునికి వాక్యం తీసుకొచ్చాడు కాబట్టి దేవునికి వాక్యాన్ని ప్రవక్తిస్తే ప్రవక్తకు వాక్యం తీసుకుని కాపరులు సువార్త చేసినప్పుడు లేక వాక్యాన్ని బోధించినప్పుడు దేవుని కుమారులు దేవుని చేత పట్టబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రవక్తకు వాక్యాన్ని ఈ కాపరులు బోధించినప్పుడు దేవుని కుమారులైన వారు దాన్ని పట్టుకుంటారు. వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రధాన యాజకుడు సేవకుడు, మోషే ప్రవక్త, దేవుడు తన ప్రజలకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ప్రవక్తకి ఇచ్చాడు. ఆ ప్రవక్తము వాక్యాన్ని బోధించినప్పుడు ఆ ప్రవక్తకు వాక్యాన్ని సేవకుడు పట్టుకున్నాడు. ఆ సేవకుడు దాన్ని బోధించినప్పుడు దేవుని కుమారులైన వారు దాన్ని పట్టుకుంటారు. జగత్ పునాది వేబరకం ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు ఆ వాక్యాన్ని నమ్ముతారు. వారే దేవునికి సంఘముగా ఉంటారు. ఇప్పుడు ఈ కోరహు, దాతాను, అబీరాములు ఏం చేశారంటే దేవుడే అభిషేకించబడి పంపించిన ప్రవక్త మీద
ఆ ప్రవక్త వాక్యాన్ని సమాజానికి బోధించేటువంటి సేవకుడి మీద వారు తిరుగుబాటు చేశారండి. వారు ఏం చేశారండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చదవండి, మీకు అర్థమవుతుంది. తిరుగుబాటు చేశారు. చూసారా? మోషే అహరోనుకు విరోధంగా పొగుపడి మీతో మాకిక పని లేదు. చూసారండి? వారికి ప్రవక్త ఎక్కర్లేదంట, సేవకుడు ఎక్కర్లేదట. మీతో మాకిక ఎందుకు పని లేదంట? మీతో మాకిక ఆ పని లేదు. ఈ సర్వ సమాజంలోనూ ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఏమంటున్నాడండి? ఈ సర్వ సమాజంలో అంటే సంఘంలో వారందరూ కూడా పరిశుద్ధులే, దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఇంక మీతో పోయినంటే మాకు పోయినంటి? మిమ్మల్ని మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి? మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మాలోని దేవుడు ఉన్నాడు, మాతోనే దేవుడు ఉన్నాడు. అవును, పరిశుద్ధత్వం అందరిలో ఉంది. కాదని ఎవరన్నా పోషన్నాడా? అనలేదు కదా. అందరిలో పరిశుద్ధాత్మ ఉంది. ప్రవక్తంలో పరిశుద్ధాత్మయే ఆ వాక్యం చేర్చుకునే ఎలియాజరులో ఆయన వాక్యం చేర్చుకునేటువంటి కాపర్లో, అంటే ప్రధాన కాపరి ఎవరు? అహరోనులో ఉన్నది. అదే పరిశుద్ధాత్మ అదే వాక్యాన్ని విన్నటువంటి ఆ సేవకుడి దగ్గర వాక్యాన్ని విన్నటువంటి అదే ప్రజల్లో ఉంది పరిశుద్ధాత్మ. అర్థమైందండి? దేవుడు పరిశుద్ధాత్మ అయినాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రవక్తకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రవక్త ద్వారా ఆ కాపర పొందుకున్నాడు. కాపర ద్వారా సంఘం పొందుకున్నది. పరిశుద్ధాత్మ అందరిలో ఉంది, కాదని చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? వీళ్ళు ఏమన్నారంటే దానికి ఆధారం చేసుకుని సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మీరు ఏం చేసుకుంటున్నారంటే సంఘం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. అందరూ సమానమే, మీరు ఎలా హెచ్చించుకుంటారు మీరు అని ఈ కోరాహు తిరగబడ్డాడు. దేవుని స్తోత్రం. మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే గొడవ పడలేదు నా మీద. మోషే మాట విని సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రావచ్చును. ఏం చేశాడండి? తనవాడెవడో, పరిశుద్ధుడు ఎవడో. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? రేపు రండి, ఎక్కడికి? దేవుని సన్నిధికి రండి. ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగూ చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును దోపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద దోపద్రవం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో మాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మను వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడినా ఆయన నిన్నును నీతో లేవీలను నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. దేవుని మందిలో సేవ చేయడం కాదు కానీ, అంటే పని చేయడం కాదు కానీ, ఇప్పుడు యాజకత్వాన్ని కూడా కోరుకుంటున్నారు మీరు. యాజకత్వాన్ని కూడా అంటే ఆయనను వాక్యం చెప్పగలడు, మేము వాక్యం చెప్పలేమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజానికి అందరూ కూడా సమానమే, కానీ ఆయన పని చేయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఇచ్చాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దానితో మనం సమానం కాదు. అర్థమైందండి? అందరూ దేవునికి వాక్యాన్ని పొందుకుని పరిశుద్ధాత్మ పొందుకున్నాం, అందరూ సమానమే. కానీ ఎవరికైతే దేవుడు తన పరిచయం అప్పగించి అభిషేకించి తన వాక్యాన్ని బోధించమని
దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించాడో దానితో ఏ వ్యక్తి సమానం కాదు. ఎందుకంటే ఆ అభిషేకం దేవుడే అయినాడు, ఆ పని దేవుడే అయినాడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి దేవునికి వ్యక్తి అయినాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు అయినాడు. అతనితో ఎవరు సమానం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అప్పుడప్పుడు బలిపెట్టేస్తే నువ్వు సేవకుడు అయిపోతావా, పాస్టర్ అయిపోతావు నువ్వు? మాకు ఎటువంటి ఆత్మ బట్టి ఏం చూశారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఇంటికి వెళ్ళి చదివితే దేవుడు ఏం చెప్పాడంటే చూసారా, 28 వచనం. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపననియు నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. చూసారా, మోషే ఏమంటున్నట్టయ్యా, ఈ సమస్త కార్యములు చేయడానికి దేవుడు నన్ను పంపించాడు. ఎవరు పంపించారు? మీరు నాతో సమానం అంటున్నారు కదా, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే చూసారా, ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప, దేవుడు నియమిస్తే తప్ప నేను వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల, దేవుడు మరణం నిర్ణయించేసాడు వీరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అంటే మనుషులందరూ చచ్చిపోయినట్లే చచ్చిపోరేలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి మరణం వీరికి రాదు. ఒక భయంకరమైన ప్రత్యేకమైన మరణం దేవుడు నిర్ణయించాడు వీరికి. అలా జరగకపోతే చూసారా, మనుషులందరికీ వచ్చి మరణం అంటే మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరు కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన ఏం పుట్టిస్తున్నారండి? ఇది గొప్ప వింత పుట్టిస్తున్నారంటండి వారి విషయంలో, వారి మరణ విషయంలో. వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరి అని మీకు తెలియనెను. ప్రతివాడు పాతాళానికి ఎలా వెళ్తాడండి? పాతాళానికి ఎలా వెళ్తాడండి? ఒక మనిషి పాతాళానికి ఎలా వెళ్తాడు? చచ్చిపోయిన తర్వాత వెళ్తాడండి. బతుకుండికి వెళ్తాడా? అంతే కదండి. వాడు పాపం ఏం చేసి పక్కన పెట్టండి. ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళాలంటే ఆడు చచ్చిపోవాలి, సమాధి చేయాలి, వాడు పాతాళానికి వెళ్తాడు. ఆత్మ పాతాళానికి వెళ్తుంది కదా. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే పాతాళానికి వెళ్ళాలంటే చచ్చిపోవాలి అతను. ఆ అవిశ్వాసం ఏమైపోవాలండి? చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత జనాలు వెళ్ళి తీసుకెళ్ళి పాతి పెడతారు. పాతి పెడితే ఏమవుతాడు? శరీరము భూమిలో ఉంటుంది, సమాధిలో ఉంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది కదా. అది దేవుడు నిర్ణయించింది. అది ఆ తర్వాత పాపంలో వచ్చి నిర్ణయించబడింది. అది యేసుప్రభువు కూడా చనిపోతే అడగలేడండి. యేసుప్రభువు కూడా వెళ్ళాడు చనిపోయిన తర్వాత. బతుకుండికి వెళ్ళాడా? మరి బతుకుండి ఎవరైనా వెళ్ళారా? దేవుడు నిర్ణయించిన విధి అది కాదు కదా. కానీ వీరి విషయం అలా చేయలేదు దేవుడు. అర్థమైందండి? వీరి విషయంలో చేయలేదు. తమ జీవితకాలం అంతా కూడా బ్రతికిన తర్వాత చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు చచ్చిపోయిన తర్వాత. కానీ వీరు దేవునికి ప్రవక్త మీద, దేవునికి సేవకుడి మీద, దేవుడు ఎన్నుకున్న పరిచయం మీద తిరుగుబాటు చేశారు కాబట్టి చూసారా, వీరు బ్రతికుండగా వెళ్ళిపోతున్నారు పాతాళానికి. ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నాడు దేవుడు ఇక్కడ. చూసారా, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతోనే పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం ఏంటండి? నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు యెహోవాను నిర్లక్ష్యం చేశారు. యెహోవాను నిర్లక్ష్యం చేశారని మీకు తెలియను నేను. అతడు ఆ మాటలని చెప్పి చాలించిన గానే వారి క్రింద నేల నెరవిడిచెను.
భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ సమస్త సాంపాద్యమును మృంగివేసెను. దానికంటే ముందు ఓ పని చేయమన్నాడు మోషేతో దేవుడు. మోషే, వారిలో నుండి మీరు వేరైపోండి అన్నాడు ఆయన. ఏమైపోయింది? మీరు వారితో పాటు తీర్పులోకి వెళ్లకుండా, వారితో పాటు నశించిపోకుండా, దేవుని స్తోత్రం, ఎవరైతే నన్ను నమ్ముతున్నారో, ఎవరైతే నిన్ను నమ్ముతున్నారో వారందరిని ప్రత్యేకంగా వెళ్ళిపోమన్నాడు ఆయన. వారందరినీ కూడా ప్రత్యేకంగా, వారు నిలబడే చోట నిలబడొద్దు, మీరు వారు ఉన్న చోట మీరు ఉండొద్దు, వారు మాట్లాడే చోట మీరు మాట్లాడొద్దు, వారు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు, వారి గృహాల దగ్గర మీరు కూర్చోవద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు. మీరు పూర్తిగా సెపరేట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరుగా ప్రత్యేకించుకునుడి అని చెప్పాడు. అంతే. వారు ఎప్పుడైతే ప్రత్యేకించుకున్నారో, ఇప్పుడు కోరాహు, దాతాను, అబీరాము వారు వారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చోట ఉన్న ప్రత్యేకంగా ఒక చోట ప్రత్యేకంగా కూడుకున్నారు. వారు ఎక్కడైతే కూడుకున్నారో అక్కడే వారు కూర్చుని నిలబడ భూమి విడిచి వారందరిని మిరింగేసిందండి. అబీరాము కుమారులు చచ్చిపోయారు, దాతాను కుమారులు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. అందరూ అందులోకి వెళ్ళిపోయారు. చచ్చిపోలేదండి, బ్రతుకుండగానే వెళ్ళిపోయారు. అయితే జాగ్రత్తగా గమనించండి. 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనం నుండి. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతంలేరి. ముందేం చెప్పారు? ముందు 250 మంది చచ్చిపోయారు. అతను కోరాహు యొక్క అనుచరుల్ని, వారి కుటుంబాలని భూమి నెరవేర్చి మింగేసింది. చూసారా? ఇది అయిన తర్వాత దీనికి వారు దృష్టాంతములు అయ్యారు అని చెప్తున్నాడు ఆయన. 11వ వచనం. అయితే కోరాహు కుమారులు చావలేదు. అర్థమైంది మీకు ఈ మాట? దీనికోసం అదని చెప్పకొచ్చింది. వారి గురించి చెప్పిన ఉద్దేశం కాదు. చూసారా? ఇప్పుడు అబీరాము కుమారులు చచ్చిపోయారు, దాతాను కుమారులు చచ్చిపోయారు, దాతాను చచ్చిపోయాడు, అబీరాము చచ్చిపోయాడు, దాతాను కుటుంబంలో చచ్చిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కోరహు ఎవరైతే ఇతను లేవిడి కదా, ఎవడైతే ఈ యొక్క సెపరేషను వ్యతిరేకత తీసుకొచ్చాడో ఈ మోసే మీద, అహరోను మీద, ఈ కోరహు ఈ లేవిడి ఇతను పాతల్లోకి వెళ్ళిపోయాడు, ఇతను భార్యలు కూడా పాతల్లోకి వెళ్ళిపోయారు, ఇతను సంబంధులందరూ పాతల్లోకి వెళ్ళిపోయారు. కానీ తన కుమారులు మాత్రం తప్పించబడ్డారు. దేవుని స్తోత్రం. ఎవరు తప్పించారండి? దేవుడే తప్పించాడు. ఇది తప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. అభిరామ్ కుమారులు వెళ్ళిపోయారు కదా పాతంలో, కానీ దాతాను కుమారులు వెళ్ళిపోయారు కదా. కానీ కోరాహు కుమారులు తప్పించాడు దేవుడు. కోరాహు లేవిడే అయినాడు. అతను కోరాహు ఎవడండి? లేవీడై ఉండి, చూసారా, అతను ప్రవక్త మీద ప్రధాన యాజకుడు తిరగబడ్డాడు. అతను అర్థమైందండి. అయితే కోరాహు కుమారు మాత్రం చచ్చిపోలేదు. దేవునికి స్తోత్రం. వారు రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? వారు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నారు. ఇంకో సాదృశ్యం ఉంది అక్కడ. అదేంటి తెలుసా? చూసారా? అదేంటంటే, నీ తండ్రి నా మీద, నా సేవకుడి మీద తిరుగుబడి చేశారు కాబట్టి మీ కళ్ళెదుటి పాతాళకు దిగిపోయారు వాళ్ళు. చూసారా? కానీ మిమ్మల్ని నేను తప్పించాను. మీ పట్ల నా కృపణించాను నేను. మీకు నా కృపణిచ్చాను నేను. మిమ్మల్ని తప్పించాను. ఇప్పుడు మీరు సాక్షులుగా ఉండాలి. నాకు ఎలా ఉండాలండి? సాక్షులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు చెప్పగలరు దేవుని కృప అంటే ఏంటో. ఎందుకు? మరణంలో తప్పించబడ్డారు వాళ్ళు. తన తండ్రి తిరుగుబడి చేశారు. తన తండ్రితో వారు పాతాలకు వెళ్ళిపోవాలా, కానీ దేవుడు తప్పించాడు.
అంటే తన తండ్రితో పాటు వారు వెళ్ళిపోవాల్సిన బదులుగా దేవుడు తప్పించాడు. ఇప్పుడు వారు దేవుని కృపను గుర్తించారు. వారు దేవుని స్తోత్రం కలను గాక. దేవుని కృపను వారు దేవునికి స్తోత్రం. చూసారండి, నీ తండ్రి పాప అయినా ఒకవేళ దేవుడిని ఎన్నుకుంటే దేవుని స్తోత్రం, నీ తండ్రి యొక్క పాపంలో దేవుడు నిన్ను పాలువాడిగా చేయడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలను గాక. నీ తండ్రి నీ దేవుని మీద తిరుగుబాటు చేసి నువ్వు మరణించినప్పుడు అది నీకు ఒక బుద్ధిని కలగజేస్తుంది, అది ఒక మారు మనసుని కలగజేస్తుంది. అది దేవుని స్తోత్రం కలను గాక. ఒకవేళ నీ తండ్రి మరి చూసి మారు మనసు చూసిన తర్వాత కూడా మారు మనసు కలదంటే అతనికంటే ఇంకా భయంకర మరణంలోకి వెళ్తాడు అతను, అంతే కదండి. కానీ ఈ కోరహ కుమారులు చావకుండా తప్పించబడ్డారు. దేవుడు తప్పించాడు. ఇప్పుడు వారు దేవుని కృపను పట్టుకున్నారు. ఇప్పుడు ప్రభువా, నా తండ్రి నీ మీద తిరుగుబడి, నీ సేవకుల మీద, ప్రవక్త మీద తిరుగుబడి అతను భయంకర, ఈ లోకంలో ఎవరు మరణించిన రీతి మరణించే చచ్చిపోయాడు, అంటే పేతలకు వెళ్ళిపోయాడు. మేమైతే నీ కృపను వెతుకుచున్నాము. మాకైతే నీవు కావాలి, మాకైతే నీ ప్రవక్త కావాలి, మాకైతే నీ సేవకుడు కావాలి, మాకైతే సమాజం కావాలి, మాకైతే దేవుడు కావాలి, మాకైతే సహవాసం కావాలి. మాకు నువ్వు ఉంటే చాలు. మా తండ్రితో మాకు పని లేదు, ఇక మా తండ్రి మాకు అక్కర్లేదు. దేవుని స్తోత్రం. మా తండ్రి యొక్క మార్గాన్ని మేము ఎన్నడూ అనుసరించాం. మాకు నీ మార్గం కావాలి. దేవుని స్తోత్రం కలను గాక. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే నీ తండ్రి మార్గం కావాలా, దేవుని మార్గం కావాలి నీకు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి మార్గం కావాలా, దేవుని మార్గం కావాలా? ఒకవేళ నీ తండ్రి మార్గం నువ్వు ఎన్నుకున్నట్లయితే నీ తండ్రి ఏ విధంగా పాతానికి వెళ్ళిపోతాడో నీ విధంగా ఆ విధంగా వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు దేవుని మార్గాన్ని కోరుకుంటే, దేవునికి విధానాన్ని కోరుకుంటే, దేవునికి పద్ధతిని కోరుకుంటే, దేవునికి క్రమాన్ని కోరుకుంటే, ఆ దేవుని క్రమంలో నువ్వు ముందుకు వెళ్తే కోరహ కుమారులు ఏ విధంగా రక్షించబడ్డారో నీవు ఆ విధంగా రక్షించబడతావు. దేవుని స్తోత్రం. మరి దేవునికి మార్గం ఏంటి? దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ద్వారా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని బట్టి దేవునికి సేవకుడు రంగం మీద కూర్చొని నిలబడినప్పుడు, ఆ వాక్యం బోధించుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని చేర్చుకుంటే నీవు నిత్య జీవం పొందుకుంటావు. దేవుని స్తోత్రం. ఇదే దేవునికి మార్గం. ఈ మార్గంలో నిత్యం పొందుకుంటావా, లేకపోతే ఈ మార్గాన్ని, ఈ క్రమాన్ని, ఈ దైవికమైన క్రమాన్ని తృణీకరించి ఆ కోరహ చచ్చిపోయినట్లు చచ్చిపోతావా అని దేవుడు ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలను గాక. అర్థమవుతుందండి? ఈ కృప గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు. అప్పుడు వీళ్ళు అద్భుతంగా రాస్తున్నారు ఈ కీర్తనలో. ఎంతో పశ్చాత్తాపంతో దేవుని యొక్క కృపతో, ప్రభువా, మా తండ్రి చేసిన పాపాన్ని మాకు ఆపాదించకుండా, మా తండ్రి చేసిన పాపానికి మమ్మల్ని బాధ్యులుగా చేయకుండా మమ్మల్ని రక్షించావు తండ్రి, మమ్మల్ని కాపాడవు దేవా. నీ కృప ఎంతో గొప్పది తండ్రి, నువ్వెంత కరికర పురుడు ప్రభువా, నువ్వెంత దయగలిగిన దేవుడు తండ్రి అని జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుణ్ణి పట్టుకున్నారండి. వాళ్ళు దేవుని స్తోత్రం. ఎవరు పట్టుకున్నారు? వాళ్ళు తన తండ్రి యొక్క పద్ధతిని విడిచిపెట్టారు, తన తండ్రి యొక్క తిరుగుబాటు విడిచిపెట్టారు. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకున్నారు, దేవుని ప్రవక్తను పట్టుకున్నారు, దేవుని సేవకుని పట్టుకున్నారు. సేవకుడు ఆ యొక్క సమాజంలో కొనసాగుతున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన అద్భుతాలు చూస్తున్నారు, దేవుడు చేసిన ఆశ్చర్యకాలు చూస్తున్నారు, దేవునికి కృపను చూస్తున్నారు, దేవునికి దీవులు చూస్తున్నారు, దేవునికి అద్భుతాలు చూస్తున్నారు. వారి జీవితాల్లో, వారి కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు చూస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. వారు ఎంతగా ప్రేరేపించబడ్డారంటే పరిశుద్ధాత్మ చేత దేవుని కృపను అంత లోతుగా గుర్తించి దేవుని యొక్క కార్యాలు రాయడానికి పరిశుద్ధాత్మ వారిని అనుమతించింది. వారు లేఖనాలు రాశారు. వారు దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం రాయడానికి వారు లేఖకులు అయ్యారండి, దేవుని ప్రేమను గూర్చి రాయడానికి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ తిరుగుబాటు పద్ధతిని విడిచిపెట్టి దేవుని యొక్క క్రమాన్ని అనుసరిస్తే నువ్వు దీవించబడతావు. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పిన మాట ఈ మాట, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో అయినా నమ్ముకునదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. కావున భూమి మార్పునందునను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను,
మనము భయపడము. ఎందుకంటే అటువంటి ఉపద్రవం చూసారు వాళ్ళు కళ్ళెదుటుంటే. వాళ్ళు అక్కడ నిలబడినగానే తన తండ్రి ఆ యొక్క పాతాళంలోకి సజీవంగా దిగిపోయాడు. వాళ్ళు చూస్తున్నారు కళ్ళతో. వారి కళ్ళతో ఆ ఉపద్రవాన్ని, ఆ భయంకరమైన దేవుని యొక్క తీర్పుని, వాళ్ళ తండ్రికి ఏ విధంగా దేవుడు తీర్పు తెచ్చాడో వారికి అక్కడ నిలబడి చూశారు వాళ్ళు. అందుకే ఈ కౌరవ కుమారులు అంటున్నారు, మనము భయపడము. ఎందుకు? తన విశ్వాసం తండ్రిలో ఉంచట్లేదు అతను. తన సొంత తండ్రిని నమ్మట్లేదు అతను. తన సొంత తండ్రి యొక్క మార్గాన్ని వెంబడించట్లేదు అతను. దేవుని స్తోత్రం. దేవునికి మార్గాన్ని వెంబడించాడు అతను. కౌరవ కుమారులు దేవునికి మార్గాన్ని, దేవునికి క్రమాన్ని వెంబడించారు. కృప పొందుకుని సజీవులు ఉన్నారు. సజీవులు గుండి దేవుని కొనియాడుతున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. వారి జీవితంలో స్వస్థలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మహత్కారాలు జరిగాయి. దేవుడి కోసమే వారు బైబిల్ వారు రాసిన గ్రంథాన్ని దేవుడు తీసుకుని గ్రంథస్థం చేసి ఈరోజు మనకు వినిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి చరిత్రలు నిలబడిపోయారండి వాళ్ళు. వారి లేఖనాలు మనం చదువుకుంటున్నాం, వాటి ద్వారా మనం ఎంతో బలపరచబడుతున్నాం. అటువంటి గొప్ప దేవుని కృప, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, చూసారండి, వారు ప్రవక్తను, అతను ప్రవక్త ఉంటే చాలా బాగుండు అనుకున్నాడు, కానీ అక్కడ ప్రవక్త లేడు. వెంటనే మోకరించాడు, ప్రార్థన చేశాడు, తన కుమారుని బ్రతికించుకున్నాడు. ఆ ఆపత్కాలంలో అతని ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడంటే, ఆపత్కాలం రాకమునిపే వారు దేవునితో స్నేహం చేశారు. వాళ్ళు దేవుడితో స్నేహం చేశారండి, దేవునితో స్నేహం చేశారు. ఇప్పుడు కౌరవ కుమారులు తన తండ్రి తిరుగుబాటు పడి చచ్చిపోయిన పాతాళంలో కలిపినప్పుడు దాన్ని వారు చూసి వారు మనసు మార్చుకొని దేవునితో స్నేహం చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ కోరాహు, దాతన్, అభిరాములు అయితే చూసారండి, దేవునితో స్నేహాన్ని వాళ్ళు ఏం చేశారండి, తెగదెబ్బలు తెచ్చుకున్నారు. ఆ దేవునితో విడిపోతే అది మరణం అని చెప్తుంది. దేవుని స్తోత్రం. దేవునితో కలిసి జీవించటమే జీవమైనది, దేవుని నుండి వేరొకటమే మరణమైనది. దేవుని స్తోత్రం. ఎన్ని సువార్త కూటలు పెట్టుకున్నా, ఎన్ని ప్రసంగాలు చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా వారు దేవునితో వేరుగా ఉండి చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఉపయోగం వారికి? దేవుని స్తోత్రం. కానీ కౌరవ కుమారులు అయితే దేవుని స్తోత్రం జీవాన్ని పొందుకున్నారు, దేవునికి ఆశీర్వాదం కలిగి ఉన్నారు. చూసండి, దేవుని కొనియాడుతున్నారు. అదేవిధంగా వీరు కూడా ఆ ఆశీర్వాదము, ఆ స్వస్థత పొందుకొని ఈరోజు సాక్ష్యం చెప్పింది మనం విన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క మార్గమును వెంబడించాలి. ఆపత్కాలంలో ఆయన నమ్మకదగిన సహాయకుడు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మరి నువ్వు చచ్చిపోతావు, మరణం అవుతావు అని చెప్పాడు యెషయా. ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఎవరు చెప్పారు? అదే పేరేంటి? యెషయా. యెషయా చెప్పాడు. ఎవరు చెప్పారు? బాగా ఆలకించాలి ప్రశ్న. ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పాడు? ఈ ప్రవక్త ఎవరికి చెప్పాడు? ఎవరు చెప్పారు? చెప్పింది దేవుడే చెప్తాడండి. ప్రవక్త సొంత మాట ఎవరు చెప్పాడండి. అందుకని యెషయా పాట చెప్పాలా. యెషయా చెప్పాడు హిజ్కియాతో నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా వెంటనే గోడతోటి తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి? ప్రభువా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించానో తెలుసు కదా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించానో తెలుసు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ఆ మాట ఎంత ధైర్యంగా అన్నాడండి అతను. ఆ మాట అనడానికి కలేజీ ఉండాలండి, ధైర్యం ఉండాలంటారా? ప్రభువా, నీ సన్నిధిలో ఇంతవరకు నేను ఏ విధంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో యథార్థంగా జీవించాను నేను, అన్ని విషయాలు నమ్మకస్తుగా ఉన్నాను నేను, అన్ని విషయాలు క్రమంగా ఉన్నాను నేను. దేవుని స్తోత్రం. చూస్తారా, నీ సన్నిధికి వచ్చాను, దశమ కట్టాను, కానుకలు ఇచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రమం తప్పకుండా నీ సన్నిధికి వచ్చాను, నిన్ను స్తుతించాను, నువ్వేం చేయమని చెప్పావు అదంతా చేశాను నేను. దయతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అంత ధైర్యం మనకుందా? ఉందా మనకి? మరి ఎలా బ్రతికించేస్తాడమ్మా? హిజ్కియా అడిగాడు దేవుణ్ణి. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, అప్పుడు ఆపద వచ్చేసి చచ్చిపోతానని చెప్పాడు ప్రవక్త. చూసారా, ప్రభు నేను చచ్చిపోతానని చెప్పేసి భయపడలేదు అతను. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర అడిగి పొందుకునే శక్తి అతనికి ఉంది. అటువంటి సాక్ష్యం అతనికి ఉంది. ఆ సాక్ష్యం ఉంది కాబట్టి దేవుణ్ణి అడిగాడు. వెంటనే
గోడతో తిరిగాడు, సింహాసనం దిగేశాడు, గోడతో తిరిగాడు. ప్రభువా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ వాక్య ప్రకారం జీవించాడు కదా ప్రభువా, జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. కానీ మధ్యలో చూసారండి, మళ్ళీ యెషయాతో దేవుడు మాట్లాడు. యెషయా వెనక్కి వెళ్ళాడు. ఏడు ప్రభా నువ్వు బ్రతుకుతావు అని చెప్పన్నాడు. నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పన్నాడు. ఇప్పుడు ఎరోడు ఎవడు? ఎరోడు ఎవడండి? అంతే కదండి. ఏంటి నువ్వు దేవుని సేవకుడుగా ముందో మాట అన్నావు, ఇంకా ఒక్క నిమిషం కాకుండా మరో మాట్లాడుతున్నావు. నువ్వు 2 మాటలు నీళ్ళు ఉంటాయా? నిన్నెలా నమ్మాలి మేము? నువ్వు నమ్మిన నమ్మపోయిన దేవుని ప్రవక్త అయినా, నువ్వు నమ్మితే దీవించబడతావు. నువ్వు నమ్మితే దీవించబడతావు. చూసారా, నువ్వు నమ్మినా నమ్మపోయినా యెషయా దేవుని ప్రవక్త. 2 మాట్లాడినట్టు కనపడవచ్చు నీకు, కానీ ఎన్నుకున్నది ఎవరండి? నీకు అబద్ధం కనపడచ్చు. ఏంటి ఇప్పుడు చెప్పావు నువ్వు చచ్చిపోతావు అని చెప్పావు, మళ్ళీ ఇలాగే అలా వెంటనే వచ్చేసి నువ్వు బ్రతుకుతావు అని చెప్తావంటే అది అవిశ్వాసి చేసే పని అది. కానీ హిజ్కియా అవిశ్వాసి కాదండి, హిజ్కియా విశ్వాసి. దేవుని స్తోత్రం. ఇప్పుడు యెషయాకు వచ్చి దేవుని ప్రభువా ఇప్పుడే చెప్పావు కదా, నువ్వు చచ్చిపోతావు చెప్పావు కదా, నేను చెప్పాను. మరలా నువ్వే ఒక 5 నిమిషాలు కాకుండా వెళ్ళి ఇంకా చెప్పేసి అంతపురం ఇంకా బయట రాలేదు అతను, ఇంకా లోపల నడుస్తున్నాడు, ఇంకా బయట రాలేదు అతను. రాకుండా మన దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా మళ్ళీ వెనక్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? హిజ్కియా దగ్గరికి వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఏం ప్రభు అన్నాడు? నువ్వు బ్రతుకుతావని చెప్పన్నాడు. నువ్వు బ్రతుకుతావని చెప్పన్నాడు. ఏంటి ప్రభా ఇప్పుడే కదా చెప్పావు, మాట చెప్పొచ్చాను నేను, మళ్ళీ ఎలా చెప్తున్నావు? మరి నన్ను ఏమనుకుంటారో? అది నీవేదో 2 మాటలు చెప్పాడు ప్రభు అని ఉండాలా, అంతే కదా. నన్ను అపార్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు అతను నార్మల్ పొందుతాడు అనుకుంటే నువ్వు ప్రార్థన చేసుకో లేదా చచ్చిపోతావు అని ముందు చెప్పాలి కదా. అయినా ఏం చెప్పాలి? దేవుడు మళ్ళీ అతను బ్రతికించాలనుకున్నప్పుడు ఏం చేయాలి? హిజ్కియా నువ్వు ప్రార్థన చేసుకో లేదా చచ్చిపోతావు, నువ్వు ప్రార్థన చేసుకుంటే బ్రతుకుతూ ఉంటా అని ఒకసారి చెప్పచ్చు కదా. అయినా ఒకసారి చెప్పచ్చు కదండి. ముందేం చెప్పాడు యెషయాతోను? నువ్వు వెళ్ళి చెప్పు చచ్చిపోతావు అని చెప్పి అన్నాడు. అలాగే ప్రవక్త కదా, దేవుని సేవకుడు ఏం చేస్తారండి? దేవుని మాటలు లోపడకపోతేని ప్రభువా చిత్తం అన్నాడు, వెళ్ళాడు. బాబు నువ్వు చచ్చిపోతావు అంట అన్నాడు. అన్నాడు. నీళ్ళు చక్క పెట్టుకోమన్నాడు. ఓహో అంతే చెప్పేసి ఇప్పుడు దేవుని ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, నడుతున్నాడు. ఇది ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ప్రార్థన వెళ్ళిపోయింది అక్కడికి. నిమిషాల మీద ఆపత్కాల మందు నమ్మకదగిన సహాయకుడు ప్రార్థన వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. దేవుని స్తోత్రం. మరి దేవుడు చెప్పాలి ఇప్పుడు మళ్ళా యెషయా దగ్గరికి వెళ్ళి యెషయాని వెళ్ళి అతను బ్రతుకుని చెప్పు అని చెప్పాలి. మన ప్రత్యేకంగా దేవుడు ప్రార్థన చేసి చెప్పొచ్చు కదా. బాబు నువ్వు ప్రార్థన చేసావు, నీ ప్రార్థన ఆలకించాను, నేను నీకు 15 సంవత్సరాలు ఆయుష్కలిస్తున్నానని ఎట్లా చెప్పాలి కదండి. దేవుడికి ఒక క్రమం ఉందండి. నువ్వు ఎంత పరిశుద్ధుడైనా ఎంత విశ్వాసమైనా దేవుడు నీతో మాట్లాడ్డావు. ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక క్రమం ఉంది. మరలా యెషయా దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మరలా యెషయాతో మాట్లాడాడు ఆయన. దేవుని స్తోత్రం. యెషయా వచ్చిన మళ్ళా హిజ్కియా నువ్వు బ్రతుకుతావు 15 సంవత్సరాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలను కాక. మరి 2 మాటలు కనపడలేదండి పాస్టర్ గారిది ఉందండి. 2 మాటలు ఉన్నాయా? ఈరోజు చాలామంది అనుకుంటారు పాస్టర్ గారిని అనుకుంటారండి. అంటే ఆ ఆత్మను పట్టుకోలేదు నువ్వు, ఆ దేవుని పట్టుకోలేదు నువ్వు అవిశ్వాసు కాబట్టి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తన ఇల్లు చక్క పెట్టుకున్నాడు, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆపత్కాలం ఈ మాట నేను చెప్తున్నానంటే, హిజ్కియా నువ్వు చచ్చిపోతూ ఉన్నప్పుడు హిజ్కియా ఏమన్నాడు? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ స్థలంలో ఏ విధంగా జీవించానో అని చెప్పాడు కదా. వెన్న మళ్ళీ ఆయుష్కాలం ఇచ్చాడు కదా, భవితం అని చెప్పాడు కదా. అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే హిజ్కియా అటువంటి సాక్ష్యాన్ని దేవుడి దగ్గర కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హిజ్కియా అటువంటి సాక్ష్యాన్ని దేవుడి దగ్గర కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది చెప్తున్న ప్రవక్త. వీళ్ళు ఆపత్కాలంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి అతను బ్రతికిన కారణం ఏంటంటే ఆపత్కాలం రాకముందు వారు దేవుని స్నేహితులు అయి ఉన్నారని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన మనిషి ఇందరు కూర్చుని నీకు ఆపద వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేస్తే ఆయన నువ్వు కూర్చున్నట్టే ఆయన దగ్గర కూర్చుంటాడు, నీకు ఏ సమాధానం ఇవ్వడానికి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి దేవునికి ఆశీర్వాదం, దేవునికి దీవెనలు పొందుకోవాలంటే తప్పకుండా దేవుని క్రమంలో, దేవునికి పదంలో జీవించాలి. దేవుడి మాటలు దీవించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక.